మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను చచ్చిపోయే వరకు మాత్రం నేను చూసుకుంటాను అన్నాడండి. అందరూ బాధపడుతున్నాం అట్లా నేను దాంతో. ఇప్పటికి కూడా ఆయన ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళనండి. మొన్న తన అభిమానులకు ఏమన్నా అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా, మీ దగ్గరికి వచ్చారా? జస్ట్ హౌస్ వచ్చారు కదా, కొత్తగా జస్ట్ హౌస్ ఉంది కదా, వచ్చా అనమాట. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. చేతికి అందిన కొడుకు తమని వృద్ధాప్యంలో ఉత్తరిస్తాడు, తనని బాగా చూసుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు, నన్ను పెంచి పోషించిన తల్లిదండ్రులు వయసు అయిపోతుంది, నేను వాళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్పి తనకి ఉన్న దాంట్లోనే జీవనోపాధి గడుపుతున్న యువకుడు హఠాత్తుగా వాళ్ళ జీవితాలలో అనుకోని ఒక విషాద సంఘటన వాళ్ళ జీవితాలనే తారుమారు చేసింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రస్తుతం మనం ఆ యువకుడి ఇంటి దగ్గర ఉన్నాము. బర్మా క్యాంప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్లో ఉన్న గుబ్బల సతీష్, ఒక ఆటో డ్రైవర్. సో తనకి జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది, ఇప్పుడు తను ఉన్న పరిస్థితి ఏంటి, అసలు తను ఏం కోరుకుంటున్నాడు అనేది మనం ఒక్కసారి సతీష్తో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నేను మీకు చెప్పిన పర్సన్ గుబ్బల సతీష్ గారితో ఉన్నాము. ఒకసారి అన్నతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎట్లుందన్న ఆరోగ్యం? సో ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందన్న, ఏ సంవత్సరంలో జరిగింది? 2013. అంటే సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. అంటే ఎలా జరిగిందన్న అసలు యాక్సిడెంట్? వాచ్ చేద్దాం అనుకున్న లోపల గోడ వచ్చి మీద పడుతుంది. గోడ వచ్చి మీద పడింది. అప్పుడు నుంచి అంటే ఎట్లా, అదేమైనా కన్స్ట్రక్ట్ చేస్తున్న గోడనా లేకుంటే మామూలుగా పురాతనమైన గోడ? అది నాలుగే ఉందన్నమాట. సో ఇమీడియట్ గా హాస్పిటల్లో తీసుకు, ఏ హాస్పిటల్లో చేయించుకున్నారు? మమతా హాస్పిటల్లో చేయించుకున్నారా? చెప్పారా మళ్ళీ కాళ్ళు ఏమైనా వచ్చే అవకాశం? బాగా చేయించుకోవాలి, 2 years 1 year దాకా చేయించుకోమన్నారు. డబ్బులు లేక ఫిజియోథెరపీ చేయించలేదు. మరి ఎట్లన్నా మీ సడన్ గా, అంటే జీవితం అనేది మారి తలకిందులుగా అయిపోయింది కదా. సో ఇట్లా ఏమని, ఎట్లా మరి ఇప్పుడు ఇల్లు ఎట్లా గడుస్తుంది? అమ్మాయి ఏమో, నాన్న ఏమో కూలి వర్క్ చేస్తున్నాడు, అక్కడే నడుస్తున్నారు. నాన్న కూలికి వెళ్తే ఉన్నంత రోజు పోతుంది, లేనప్పుడు ఇంట్లోనే ఉంటుంది. నాన్న కూలి మీదే నడుస్తున్నారు. మీరు ఆటో నడిపేవారు? సొంతదా? సొంతనే. అంటే ఇప్పుడు ఆటో ఉందే తీసేసి డబ్బులు ట్రీట్మెంట్ కోసమే దగ్గర 10 లక్షలు అయిందన్నమాట. 5 లక్షలు అప్పుడే ఉన్నాయేమో. మరి అప్పుడు మనకి కేసీఆర్ ఫీ, అది మెడికల్ రియంబర్స్మెంట్ అవన్నీ ఉంటాయి కదా, అది పోయినాం కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు రాలేదు గవర్నమెంట్ నుంచి, ఒక్క రూపాయి కూడా రాలేదు. అంటే ఇప్పుడు మరి మీరు తినడము, నడవాలన్నా, ఎటు వెళ్ళాలన్నా ఎట్లా? ఆటో తీసుకొని మనిషి ఉండాలి ఖచ్చితంగా, పోవాలి. నడవలేరు అసలు. అంటే ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరు ఉంటారన్నా? అమ్మా, నాన్న, నేను, మా వైఫ్. అంటే ఈ నలుగురికి కూడా నాన్నగారు చేసే సంపాదించుకోవాలని, నాన్న పెడితేనే మా జీవనాన్ని. మీరు పెట్టాల్సిన వయసులో నాన్న మీకు పెడుతుంది. పెళ్ళి ఎప్పుడైందన్న? లాస్ట్ ఇయర్. ఈ సిచ్యువేషన్ లోనే అమ్మాయి బాగా చూసుకుంటుందా? అన్నిట్లో చేదోడు వాదోడు ఉంటుంది. ఏంటన్నా మరి ఈ సిచ్యువేషన్ లవ్ మ్యారేజా? 2007 నుంచి లవ్ స్టార్ట్ అయింది, 13లో యాక్సిడెంట్ జరిగింది. మీకు అప్పటి నుంచి మీ చెయ్యి వదలలేదు, మీరు ఇట్లా ఉన్నా కూడా మీతోనే. అలా గ్రేట్ అన్న. ఈ రోజులలో అసలు అట్లా ఎవరు లేరు వాస్తవానికి. తను చదువుకుందన్న? తన ఇంట్లోనే. ఇక
అంటే మీరు ఒక్కరేనా నాన్నగారు, అన్న తమ్ముళ్ళు ఉన్నారా? అన్న హైదరాబాద్ ఉంటాడు, తమ్ముడేమో తను వర్క్ తనే చేసుకుని వెళ్ళిపోతున్నాడు. తమ్ముడు ఉంటాడు అమలాపురం ఉంటాడు, ఆంధ్ర సైడ్ ఉంటాడు. అమలాపురంలో అంటే వాళ్ళు ఏం చేసి వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ లో ఉన్నారా? అదేం లేదు, మామూలు వాళ్ళకి ఏమైనా పనులు వేసుకోవడం లేదంటే కూలి పని. సేమ్ అంతే. నాకు అయిపోయి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారా అన్న? మరి మీ పరిస్థితి బాగాలే కదా, ఇక వాళ్ళని చూసుకుంటారు. ఇక పెళ్ళిళ్ళు అయినాయా? అయిపోయినాయి మీరు మధ్యలో. మధ్యలో. మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంటర్ అన్న? డిస్కౌంట్ ఇంటర్ డిస్కంటిన్యూ తర్వాత ఇంకా ఆటో. మార్గదర్శి కాలేజ్ అయింది. మార్గదర్శి కాలేజ్ అన్న. మరి ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఆదుకుంటారా? మా స్కూల్ ఫ్రెండ్స్ బాగా ఆడుకుంటారు. అంటే ఏమైనా కావాలన్నా ఏమన్నా పరంగా ఏమన్నా హెల్ప్ అయినప్పుడు వాళ్ళే నాకు చాలా హెల్ప్ చేశారు. నాకు మన షాప్ పెట్టినామన్నా కూడా వాళ్ళే ముందుకు వచ్చారు. నిజంగా మా షాప్ ఓనర్ ఆయన షాప్ పెట్టిస్తా అని చెప్పాడు. అయితే 40,000 చూసుకోమని చెప్పింది నాకు. మిగతా అన్ని ఆయనే మెటీరియల్స్ మొత్తం ఆయనే మొత్తం 40,000 షాపు అడ్వాన్స్ చేయాలి. అంటే అన్న మీరు ఇట్లా ఉండి కూడా బ్లడ్ డొనేషన్ కి హెల్ప్ చేస్తారు అని విన్నాము. ఎట్లా అసలు? ఉన్న రోజు మంచిగా చేసుకోవాలంటే. అంటే త్రూ ఫోన్ కాల్స్ మా ఫ్రెండ్స్ చెప్తా, తమ్ముళ్ళ చెప్తా, ఫోన్ చేయాలి. అక్కడే నాకు అది ఇచ్చింది అనమాట. అదే ఫీల్ చూసాను. అవును, ఇంతకు ఏ సినిమా చూస్తుంటాయి అట్లా? వీరాభిమానే ఫుల్. మరి జనరల్ గా తన అభిమానులకు ఏమన్నా అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారు కదా, మీ దగ్గరికి వచ్చారా? జస్ట్ హౌస్ వచ్చారు కదా, కొత్తగా జస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడికి వచ్చారు అనమాట. ఇక్కడికి వచ్చారా? కలిసారా మిమ్మల్ని? ఏ సంవత్సరంలో? 2018. చెప్పారా ఇట్లా సినిమా చెప్తాం ఇట్లా అయిందంటే ఏం బాధపడకు నేను ఉన్నా అని చెప్పి చెప్పాను అనమాట. అప్పుడే 50,000 సాయం చేశారు. 50,000 సాయం. ఇప్పుడు ఏ సంవత్సరంలో? 2018. పవన్ కళ్యాణ్ సార్ కలవడానికి 5 సార్లు హైదరాబాద్ కూడా పోయినా, 4 సార్లు దగ్గర చూసిన. కాకపోతే బాడీ గార్డ్స్ అందరూ 70 వెళ్ళిపోవని చెప్పాను అనమాట. దగ్గర పోనీయలే. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయన సాయం చేసినా చేయకపోయినా ఆయన అభిమాని. ఎందుకంత క్రేజ్? ఆయన హెల్పింగ్ నేషన్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. హీరో పరంగా హెల్పింగ్ నేషన్ బాగుంటుంది. కొత్తగూడెంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా ఈ 11 ఏళ్లలో మీ సమస్యలను చూసుకోవడానికి? ఎవరు రాలేదు. ఎవరు వస్తారు పోతారు చేస్తామంటారు. ఎవరు వచ్చిందన్న? అప్పుడు ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. కనీసం మొన్న ఎమ్మెల్యే మన ఎలక్షన్ టైం కూడా ఎవరు రాలేదు. మీకు ఇవి ఉన్నాయన్నా తెల్ల రేషన్ కార్డు? ఇదంతా రేషన్ కార్డు ఉంది అని మా అమ్మ మా వైఫ్ నాని వైఫ్ లేదు, సపరేట్ అవ్వాలి కదా. లేదు ఉంది. మరి ఇప్పుడు దాని నుంచి మనకి రియంబర్స్మెంట్లు అవి ఇవి అన్నీ వస్తాయి కదా, రేషన్ అవన్నీ కరెక్ట్ గా ఇస్తున్నారా? రేషన్ కార్డు బియ్యం ఇస్తున్నారు కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి చేపిద్దామంటున్నా అని ఇవ్వట్లేదు. అప్పుడు చేయించుకోలేదు. అప్పుడు చేపిస్తే సతీశాలనే చేపించింది మాకు ఆరోగ్యశ్రీ కార్డు. కేసీఆర్ పెట్టుకున్నా రాలేదు. పెట్టుకున్నారా అసలు? పెట్టుకున్నాం మేము, రాలేదు. మన డబుల్ బెడ్రూమ్ కూడా పెట్టినాం, మాకు రాలేదు. అది ఎవరికి పెట్టుకున్నారా? కేసీఆర్ ఆరోగ్య అట్లనే పెట్టినాం, 2 సార్లు పెట్టినాం, అట్లా కూడా రాలేదు మాకు. 2 సార్లు పెట్టారు. దీని గురించి పెట్టినాము. నెక్స్ట్ మా అమ్మ కూడా వెళ్ళి ఎందుకు అని చెప్పి పెట్టినాము, అట్లా కూడా పెట్టి అట్లా కూడా రాలేదు. గవర్నమెంట్ నుంచి ఎటువంటి సాయం రాలేదు. అసలు ఏం కోరుకుంటున్నారన్న గవర్నమెంట్ నుంచి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, కనీసం షాప్ అయినా ఉపాధి అనిపించామని కోరుకుంటున్నాను. ఉపాధి అంటే ఏ రకంగా? ఇల్లు ఉండాలి, ఇల్లు షాప్. మరి తెల్ల రేషన్ కార్డ్ డబుల్ బెడ్రూమ్ లో అవి ఇస్తున్నారు కదా, పెట్టారా? అవి పెట్టినాం కాబట్టి మాకు రాలేదు. ఏది రాలేదు. ఇటు కేసీఆర్ ఆరోగ్యం కింద ఇచ్చే పైసలు రాలేదు. మన ఇందులో కూడా ఏం రాలేదు మాకు. అసలు చాలా సార్లు పోయినా మీరు పోయారా? నేను 2 సార్లు పోయినా. మీరు ఈ పరిస్థితుల్లో 2 సార్లు పోయినా. ఏమంటున్నారు? వస్తాయమ్మా అన్నాను, అంతే. ఎక్కువ వస్తాయి తెలియదు అంట. మొన్న కూడా పోయినా రీసెంట్గా. ఇండియా కూడా పోదామనే ఆయన అనమాట, రీసెంట్గా పోదాము.
అదే షాప్ గురించి మాట్లాడదాము, ఏమైనా ఆర్థిక అదే ఫండ్స్ ఏమని ఇస్తామని చెప్పి అట్లా ఉందాం అనుకున్నాం. అదే షాప్ కూడా నేను రమ్మని చెప్పిన, ఇప్పుడు వస్తున్నాను మళ్ళీ వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడగాలి. అడగాలి. ఇప్పుడు మనం సతీష్ అన్న పేరెంట్స్తో ఉన్నాము, ఒకసారి వారితో కూడా మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే నమస్తే. అమ్మ, అన్న 22-25 సంవత్సరాల వయసులో చేతికి అందొచ్చిన కొడుకు ఇలా మంచాన ఇది ఎలా గడుస్తుందమ్మా? అదే సతీష్ వాళ్ళ నాన్నగారు కూలి పని చేయడం, ఆర్థిక సహాయం ఎవరైనా కొంచెం అందించినప్పుడు అలా బ్రతకడం. ఉన్న ఆయనకి ఆటో డ్రైవర్గా చేసినప్పుడు ఆటో నడిపేటోళ్ళం, జీవనోపాధి అప్పుడు గడిచేది. ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మా దగ్గర ఉన్న డబ్బులు కానీ ఏవి కానీ ఆయన ట్రీట్మెంట్కి అవి ఖర్చు, మళ్ళీ ఇంట్లో అతనికి కావాల్సినంత ఆహారము అతనికి అందించడము అన్నిటికీ ఇంకా మా దగ్గర ఏమి లేక వాళ్ళ నాన్నగారు కూలి పనికి వెళ్ళడం, వచ్చిన ఫంక్షన్లో ఆయనకి అన్ని మందులు కానీ యూరిన్ ప్యాకెట్స్ అవి కావాలి కానీ నెలకు 3-4 యూరిన్ ప్యాకెట్స్ ఆయనకే సరిపోతాయి. ఒక్క ప్యాకెట్ 500 సెట్ మొత్తం కొనాలంటే ఆయనకి. అట్లా ఇంకా ఆర్థికంగా అట్లా నడుస్తూ ఉంది జీవనోపాధి. ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి ఆయన కోసం మంచానికే పరిమితి అయి ఉన్నాడు కదా. ఆయనకి సేవ చేసుకుంటూ నేను, తండ్రి గారు ఆయన కూలి పనికి వెళ్ళుకుంటూ అలా జీవనోపాధి చేస్తున్నాం. ఇప్పుడు తనకంటే తన కాళ్ళ మీద. అంటే మీకు ఇంకా 2 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని చూస్తారండి. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఇంటి రెంట్లు, వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా అవసరమైతే వాళ్ళు ఎప్పుడన్నా పంపిస్తూ ఉంటారు. నాకు ఆరోగ్యం బాపైన ఆయనకి ఆరోగ్యం పైన ఏదన్నా కొంచెం కొద్దిగా సహాయం చేసి వాళ్ళు పంపిస్తారు. ఎప్పుడన్నా అన్నీ అతన్ని మేమే చూసుకోవాలి మొత్తం. ఇప్పుడు మళ్ళీ వివాహం కూడా చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యని అతన్ని మేమే పోషించాలి కదా. ఎంత పరిస్థితిలో కూడా వివాహం చేశారు కదా, మీకు కొంచెం పనికి ఆసరాదంతా అదే కొంచెం. పోయిన సంవత్సరం ఇదే మే నెలలో చేసుకున్నాడండి. కరెక్ట్ సంవత్సరం అవుతుందండి. ఈ 11 సంవత్సరాలు నేను తన పనికి వెళ్ళినా ఇంకా నేను ఒక్కదాన్నే తనకి సహాయంగా స్నానం చేపించడం అని అన్నీ ఇంకా నేనే చూసుకునేవాళ్ళం. అలా ఉన్నా కూడా మేము ఎవ్వరం కూడా ఆయన ఒక మాట అనడం కానీ ఏం కానీ చేసుకోకుండా చిన్నపిల్లడి కంటే ఇంకెక్కువ చూసుకున్నామండి ఆయనని మేము. అమ్మ, గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు? అంటే తనకి ఏదన్నా ట్రీట్మెంట్ పరంగానన్నా సరే, లేకుంటే ఏమన్నా మాకు ఒక ఇల్లు కూడా లేదు. చాలామంది ఎంతోమంది ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు కానీ లేదు, నడుస్తుంది కూలి పని మీదనే ఉంటుంది. మాకున్నా లేకపోయినా మాత్రం ఆయనకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటాం. ఇద్దరం మేము పస్తులున్నా పర్వాలేదు, ఏమున్నా పర్వాలేదు అని ఆయనని విడిచిపెట్టకుండా చూసుకుంటున్నాము. ప్రతిరోజు బాబాయ్ కూలికి వెళ్తున్నారా? అంటే ఒక నెలకి ఒక 20 రోజులు ఉంటే ఒక 10 రోజులు ఉండదండి. మొన్న ప్రతి సంవత్సరంలో ఒక 2 నెలలు లేకపోయినా ఒక 2 నెలల్లో అట్లా వెళ్ళి. 2 నెలలు కష్టమే కదా. కష్టంగానే ఇంకా ఓపిక ఉంటుందా బాబాయ్ వెళ్ళి చేసుకునే? ఎంత మీ వయసు ఎంత? 70 ఏళ్ళు కూలి పనికి వెళ్తారు. అంటే మీరు మొదటి నుంచి ఇదే చేసేవాళ్ళ? అంటే అన్న చిన్నతనం నుంచి మొదటి నుంచి కూలి పనేనా మీరు? సింగరేణిలో పని చేసినాం. సింగరేణిలో ఏం చేశారు? అది లోపల అండర్ గ్రౌండ్ లోనే చేసినాం. అండర్ గ్రౌండ్ మైనింగ్ లో చేశారు. ఇప్పుడు మీకు ఇప్పుడు పెన్షన్ రాదే? 1500 కూడా రావు, తక్కువ పెన్షన్. 2007లో ఇప్పుడు రిటైర్మెంట్ గోల్డెన్ పని చేయలేక దిగిపోయారు. అప్పుడు వచ్చిన డబ్బంతా అన్న 2013లో దెబ్బ తగిలింది. ఇంకా ఆ డబ్బులన్నీ రూపాయి కూడా మాకు బ్యాంక్ లో లేదు, ఏమి లేవు. ఇంకా అంత ఏదైనా అవసరం ఉంటే తెచ్చడం. ఇప్పుడు ఖమ్మం తీసుకెళ్ళాలంటే కార్లకి కార్లకి ఎప్పుడు తీసుకెళ్ళినా కారు. ఇంక ఇప్పుడు కాస్త ఆటోనే అప్పుడు అయితే ఏది లేదు, చేతుల మీద తీసుకెళ్ళి కూర్చోబె. అప్పుడు ఫుడ్ వేరు ఉండేది కదా ఫస్ట్ ఆపరేషన్ అయినప్పుడు. అవి మళ్ళా ఏదన్నా కొంచెం ఇది అవుతుంది. మళ్ళీ కేరళ తీసుకెళ్ళాం. కేరళ కూడా తీసుకెళ్ళాం. అది అక్కడ ఏమన్నారు? అక్కడ ఇదే ఎక్కడికి వెళ్ళినా ఫిజియోథెరపీ ఎక్కువ కావాలంటున్నారు. ఫిజియోథెరపీ చేయండి, దీనికి మార్గం ఏమీ లేదు అని చెప్పి అన్నారు. కడుపులో నొప్పి వచ్చిన, యూరిన్ స్ట్రక్ అయినా ఏదైనా సరే తనకు కావాల్సినవి అన్ని తెచ్చుకోవడం వరకైనా పడిపోవడం కాకుండా ఫర్దర్ గా ఇవన్నీ అవుతా ఉంటాయి. ఒక్క సెట్ కొనాలంటే 500.
అప్పటికప్పుడు బ్యాగ్ కావాలన్నా ఏదన్నా ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడో ఒక చేసన్నా సరే తెచ్చి పెట్టాలి ఆయనకి. ఏది లేకున్నా మాత్రం అది మాత్రం తెచ్చి పెట్టాలి. కొడుకుని కాపాడుకోవడానికి ఎన్నో అన్నారండి, ఎన్ని అనుకున్నా వదిలిపెట్టేస్తామా ఎక్కడికెక్కడికో అన్నారు, ఎక్కడన్నా చాలా అన్నారండి. ఎన్నో బాధలు పడి ఎవరు ఏమన్నా సరే నేను చచ్చిపోయే వరకు మాత్రం నేను చూసుకుంటాను అన్నాడు. ఎన్నో అన్నారు. ఏడవకండి. బాధపడుతున్నాం అట్లానే ఆయనతో. ఇప్పటికి కూడా ఆయన ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళనండి. మొన్న కొంచెం పని ఉండి మా అన్నయ్యకి బాగపోతే ఊరు వెళ్ళి వెంటనే వచ్చేసాను. ఎక్కడికి అసలు వెళ్ళాము అసలుకి. ఈయన పనికి వెళ్ళినా ఆయన పట్టుకునే ఉంటాను, అక్కడే కూర్చొని వంట చేసుకుంటూ టిఫిన్ చేసి పెట్టుకుంటూ అన్నీ పెట్టుకుంటూ కూర్చొని ఆయన చూసుకుంటే నిద్రపోవం. 1 గంట 2 అయిపోద్ది ఆయన నేను పడుకునేటాడు. సతీష్ అంతా వేదన మాకు బాగా అనిపిస్తూ ఉంటుంది అని చూసుకుంటాడు. అట్లా ఉన్నా కూడా నా కళ్ళ ముందు ఉండాలనే నేను ఆశపడేదాన్ని. తల్లి ఆవేదన, అమ్మ కళ్ళలో నీళ్ళు చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. 70 years పెద్ద అయిన ఒక కొడుకు కోసం, వాళ్ళు కన్నా కొడుకు కోసం మా కళ్ళ ముందు ఉంటే చాలు, ఎలా ఉన్నా కూడా పర్లేదు, మా కళ్ళ ముందు ఉంటే చాలు అని చెప్పేసి ఇప్పటికీ ఒక చంటి పాపలా చూసుకుంటున్నారు. దయచేసి దాతలు కానీ ఎవరైనా ఉంటే వచ్చే వీళ్ళకి హెల్ప్ చేయండి. కనీసం నెలకి సరిపడా సరుకులు ఇచ్చినా కూడా కనీసం వాళ్ళు కనీసం తిండైనా కూడా కరెక్ట్గా, పోషకాహారం అయినా కూడా కరెక్ట్గా తింటారు. అండ్ ప్రభుత్వం నుంచే కూడా ఒక సతీష్ అన్న సెట్ అయ్యి కనీసం తన కాళ్ళ మీద తాను నిలబడి కనీసం ఒక చిన్న షాప్ పెట్టించినా కూడా నేను చూసుకుంటాను, నా తల్లిదండ్రులను చూసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా ఉంటే వచ్చి హెల్ప్ చేయండి.